This conference will now be recorded. Okay. Day 3 AWS introduction, AWS account create చేసుకోవడం and free services available in AWS. Okay. AWS అంటే సింపుల్ గా అమెజాన్ వెబ్ సర్వీసెస్. అంటే అమెజాన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీస్ ఇది, ఇంటర్నెట్ బేస్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు కనుక అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటున్నారు దీన్ని. సో దీని డెఫినేషన్ సింపుల్ గా చెప్పాలంటే ఇది నేను వాళ్ళ వెబ్సైట్ నుంచి తీసుకొచ్చింది. డెఫినేషన్ వచ్చి Amazon Web Services is the world's most comprehensive and broadly adapted cloud platform, offering over 200 fully featured services from data centers globally. అంటే 200 world's most comprehensive and broadly adapted cloud platform. Of course, వాళ్ళది broadly adapted చాలా పెద్ద నెట్వర్క్ అది మొత్తం అంతా కూడా, అండ్ కాంప్రహెన్సివ్ గానే ఉంటాయి వాళ్ళ సర్వీసెస్ అన్ని కూడా. ఓవర్ 200 ఫుల్లీ ఫీచర్డ్ సర్వీసెస్. ఇక్కడ సర్వీసెస్ అంటే ఏంటంటే మన రిక్వైర్మెంట్స్ కి సరిపడే ఆఫరింగ్స్ వాళ్ళు ఇచ్చేవన్నమాట. అలాంటి సర్వీసెస్ వాళ్ళు 200 ఇస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏమేమి ఉంటాయి మనకి అని చూస్తే, వన్ సెకండ్, యా, కంప్యూటింగ్ సర్వీసెస్, ఎనలైటిక్స్, డేటాబేస్, సర్వర్లెస్, స్టోరేజ్, ఇలాంటివి కొన్ని సర్వీసెస్ మాత్రమే. ఇంకా ఇన్ డెప్త్ వెళ్తే చాలా ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఇస్తారు, అండ్ ఆఫ్టర్ దట్ మిషన్ లెర్నింగ్, ఇలాంటి కాంప్రహెన్సివ్ అండ్ వెరీ సోఫిస్టికేటెడ్ సర్వీసెస్ కూడా వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు అనమాట. కంప్యూటింగ్ సర్వీసెస్ అంటే EC2 ఇన్స్టెన్సెస్ అండ్ లాంబ్డా ఫంక్షన్స్ వీటిలో అనమాట. అంటే ఇక్కడ EC2 ఇన్స్టెన్సెస్ అంటే మనకి కావాల్సిన కాన్ఫిగరేషన్స్ తోటి విర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకుని మనం వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే మన దగ్గర ఉన్న ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఎంత పాతదైనా దాని ద్వారా మనం EC2 అనే సర్వీస్ కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన విర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా ఎలాంటి హై కాన్ఫిగరేషన్ ఉన్న ఈ విర్చువల్ మిషన్ అయినా క్రియేట్ చేసుకుని మనం వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ల్యాండాని కూడా ఏంటంటే ల్యాండా దేనికి ఉపయోగించుకుంటూ ఉంటారంటే చిన్న చిన్న పీస్ ఆఫ్ కోడ్ రాసుకుని వాటిని ట్రిగ్గర్ చేసుకోవడం కోసం, లేకపోతే పెద్ద పెద్ద అప్లికేషన్స్ కూడా ఈ మధ్యన ఇందులో అవకాశం ఇచ్చారు. రీసెంట్ గా నేను కొన్ని చేశాను కూడా అనమాట. వెబ్ అప్లికేషన్స్ ఇలాంటివి కూడా హోస్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ అనలిటిక్స్ కోసం అమెజాన్ ఎథీనా, అమెజాన్ రెడ్ షిఫ్ట్, డేటాబేస్ సర్వీసెస్ కోసం RDS, DynamoDB, ఇలాంటి సర్వీసెస్ ఉంటాయి. అంటే ఇక్కడ RDS అనేది రిలేషనల్ డేటాబేస్ సర్వీస్. మనం ఈ రోజున మార్కెట్ లో ఉన్న ఏ విధమైన సోఫిస్టికేటెడ్ వెల్ ఆర్కిటెక్చర్డ్ డేటాబేస్ ఏదైతే ఉందో అలాంటి ప్రతి డేటాబేస్ కూడా మనకి RDS సర్వీస్ లో దొరుకుతాయి అనమాట. అంటే ఇప్పుడు SQL సర్వర్ కావచ్చు, MySQL కావచ్చు, లేకపోతే PostgreSQL, Oracle, ఇలాంటి ప్రతి డేటాబేస్ ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు RDS అనే సర్వీస్ లో. జస్ట్ మనం ఆ డేటాబేస్ ఎలాంటి కాన్ఫిగరేషన్ తో క్రియేట్ చేసుకున్నాము, ఎంతసేపు వాడుకున్నాము అన్న దాన్ని బట్టి మనకి బిల్ పే చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే. అండ్ అక్కడ మనం ఏమి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. మనం వాడుకున్న తర్వాత ఇది నాకు అవసరం లేదు అనుకుంటే తీసేయచ్చు ఆ మిషన్, ఆ తర్వాత బిల్ జనరేట్ కాదు మనకి. అలాగే DynamoDB. ఇప్పుడు మనకి మార్కెట్ లో NoSQL అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే MongoDB అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు, ఇలాంటి మీరేం రిలేషనల్ డేటా కాదు, మొత్తం డైరెక్ట్ గా JSON ఫార్మేట్ లో కానీ టెక్స్ట్ ఫార్మేట్ లో కానీ డేటా పెట్టుకుని మీరు వర్క్ చేసుకోవచ్చు అని MongoDB చెప్తూ ఉంటుంది. అలాంటి దానికి సొల్యూషన్ వచ్చి AWS లో DynamoDB అనమాట. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ సర్వర్లెస్ అంటే మళ్ళీ ల్యాండాయే. ఇక్కడ సర్వర్లెస్ అనే మాట క్లౌడ్ లో మనకి ఆఫెన్ వినిపిస్తూ ఉంటుంది. అసలు ఏంటి సర్వర్లెస్ అని చూస్తే మనకి మనం ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ హోస్ట్ చేయాలనుకున్నాము, లేకపోతే ఏదైనా ఒక చిన్న పీస్ ఆఫ్ కోడ్ ని ఎప్పటికప్పుడు ట్రిగ్గర్ చేసుకోవాలనుకుంటున్నాం, దాన్ని తీసుకెళ్లి సమ్వేర్ స్టోర్ చేయాలి మనం. ఓకే. ఎక్కడ మనం ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఎక్కడైనా హోస్ట్ చేయాలంటే ఏం చేస్తాం, తీసుకెళ్లి ఒక వెబ్ సర్వర్, ఒకటి పబ్లిక్ యాక్సెస్ ఉన్న సర్వర్ క్రియేట్ చేసుకుంటాము. ఆ వెబ్ సర్వర్ లో మన వెబ్ అప్లికేషన్ హోస్ట్ చేస్తూ ఉంటాము. అప్పుడు మన యూజర్స్ అందరికీ కూడా మన వెబ్ అప్లికేషన్ అనేది పబ్లిక్ గా యాక్సెస్ చేయడానికి మనం వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం. బట్ ఇక్కడ లాంబ్డా అనే ఒక సర్వీస్ ఉంటుంది, దీన్ని సర్వర్ లెస్ అంటారు. కాకపోతే దాని అర్థం సర్వర్ లేకుండా ఎక్కడ పడితే ఎక్కడ వెళ్ళి హోస్ట్ అవుతుంది అనేది కాదు. దాని అర్థం ఏంటంటే మనము ఆ సర్వర్ ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఏ సర్వర్ కావాలి, ఎలాంటి సర్వర్ కావాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఏం పిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో వచ్చే ట్రాఫిక్ ని బట్టి మనం కొన్ని సెటప్స్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ట్రాఫిక్ అంతటిని అదే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటుంది, మనకు కావాల్సిన రిజల్ట్ వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ AWS లో లాంబ్డా అనే సర్వీస్ ఇట్స్ వన్ ఆఫ్ ద సర్వీస్ ఇన్ సర్వర్లెస్. ఈ లాంబ్డా అనే సర్వీస్ లో ఏంటంటే మనం మన కోడ్ రాసి జస్ట్ అక్కడ హోస్ట్ చేసుకోవడమే, తీసుకెళ్ళి అక్కడ కాపీ పేస్ట్ చేసుకుంటాం అంతే.
ఓకే, దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది, లేకపోతే ఎండ్ పాయింట్ అవసరం లేదనుకుంటే వేరే AWS సర్వీస్ ద్వారా దాన్ని ట్రిగ్గర్ చేస్తూ ఉంటాం అనమాట. దానికోసం ల్యాండాని యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ల్యాండాని మనం కోడ్ రాసుకుని తీసుకెళ్ళి అక్కడ పబ్లిష్ చేసుకోవడం వరకు మాత్రమే మనం రెస్పాన్సిబుల్. అది ఎక్కడ స్టోర్ అవుతుంది, దాని పెర్ఫార్మెన్స్ పెంచుకోవడం తగ్గించుకోవడం ఇలాంటివన్నీ కూడా మనం నెక్స్ట్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇనిషియల్ గా కొంత కాన్ఫిగరేషన్ సెట్ చేసి పెట్టేస్తాము, ఆ తర్వాత అంతా కూడా AWS వాళ్ళే టేక్ కేర్ చేస్తూ ఉంటారు అనమాట. దట్స్ వై సర్వర్లెస్ అంటారు, కానీ సర్వరే లేకుండా రన్ అవుతుంది అని అయితే కాదు. ఆ సర్వర్ అనేది ఎక్కడో ఉంటుంది వాళ్ళ డేటా సెంటర్ లో. మనం సెలెక్ట్ చేసుకున్న ఒక పర్టికులర్ రీజియన్ లో ఉన్న డేటా సెంటర్ లో ఎక్కడో మన పీస్ ఆఫ్ కోడ్ ఉన్నది అక్కడ స్టోర్ అవుతుంది, అక్కడ హోస్ట్ అవుతుంది. కాకపోతే దాని మీద మనకెవరికి కూడా ఏ విధమైన కమాండ్ ఉండదు, మనకు అవసరం కూడా లేదు. జస్ట్ మన రిజల్ట్ కరెక్ట్ గా వస్తుందా లేదా అనేది చూసుకోవడం వరకే మన బాధ్యత అవుతుంది అనమాట. దట్స్ వై దీన్ని సర్వర్లెస్ అంటారు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ స్టోరేజ్ సర్వీసెస్ S3, గ్లేషియర్ ఇలాంటి సర్వీసెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ స్టోరేజ్ అంటే జస్ట్ డేటా స్టోర్ చేసుకోవడం వరకే కాదు, ఇంకా చాలా చాలా చేయొచ్చు నెక్స్ట్ అనమాట. అంటే ఇది ఎలాస్టిక్ అనే మాట ఎక్కడొచ్చినా కూడా అర్థం ఏంటంటే మనం అక్కడ ఎంత మెమరీ ఉంది, ఎంత స్టోర్ చేయొచ్చు అనే విషయాల్లో మనము ఎక్కడ కూడా వరి అవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. ఆటోమేటిక్ గా మనం ఎంత డేటా స్టోర్ చేస్తున్నా దాని కెపాసిటీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మనం కొన్ని వందల టెరాబైట్స్ ఆఫ్ డేటా మెయింటైన్ చేస్తున్న వాళ్ళని కూడా నేను చూసాను ఇందులో. ఎవరు కూడా ముందర స్పేస్ పర్చేస్ చేయడము ఇలాంటివి ఎవరు కూడా ఏమీ చేయరు. డైరెక్ట్ గా వాళ్ళకి వస్తున్న ప్రతి డేటాని తీసుకెళ్లిపోయి S3 లో పెట్టేస్తూ ఉంటారు అనమాట. ఓకే, గ్లేషియర్ అన్నా కూడా S3 లాంటిదే. అది మనం S3 గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్తాను నేను. దిస్ ఈస్ వాట్ అబౌట్ AWS. ఇలాంటి సర్వీసెస్ అన్ని వీళ్ళు రకరకాల కేటగిరీస్ లో మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, అంటే సర్వర్ ఎక్కడ ఉంటుంది, మనం దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ వయా ఇంటర్నెట్ మనం ఆ సర్వీసెస్ ని యాక్సెస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అదే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే. క్లౌడ్ కంప్యూటింగ్ బేస్ లో వచ్చింది AWS కనుక AWS కూడా డెఫినేషన్ అదే. AWS అనేది 2006 లో స్టార్ట్ అయింది. ఓకే, 2006 లో కంటే ముందర 2004 లోనే వాళ్ళు స్టార్ట్ అయ్యారు, కానీ ఏవో కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళ సర్వీసెస్ అన్ని స్టాప్ చేసి మళ్ళీ 2006 లో రీలాంచ్ చేశారు అనమాట. అప్పుడు వాళ్ళు లాంచ్ చేసిన ఫస్ట్ సర్వీస్ ఏంటంటే S3. ఓకే, సో ఈ రోజున మనం చూసుకుంటే AWS అనే దానికి మార్కెట్ లో మేజర్ స్టేక్ ఉంది. ఎలా వచ్చింది వాళ్ళకి అంటే, వాళ్ళ రకరకాల ఆస్పెక్ట్స్. ఫస్ట్ అండ్ ఫోర్త్ చూసుకుంటే ఎర్లీ బర్డ్ వాళ్ళు. అంటే ఎవరికి అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అనే దాని మీద పెద్ద అవగాహన కూడా లేని టైంలో వాళ్ళు మార్కెట్ లోకి వచ్చి వాళ్ళ సర్వీసెస్ ని సప్లై చేశారు కనుక అఫ్ కోర్స్ ఈ రోజున చూసుకుంటే మా మార్కెట్ లో మేజర్ పార్ట్ అంతా వాళ్ళకే ఉంది. ఓకే, అయితే దాంతో పాటుగా వాళ్ళకి ఇంకా స్టిల్ ఈ రోజున వాళ్ళకి ఇంతమంది కాంపిటీటర్స్ వస్తున్నా కూడా వాళ్ళు ఇంత బాగా పెర్ఫార్మెన్స్ చేయడానికి మార్కెట్ లో మేజర్ షేర్ వాళ్ళకి రావడానికి కారణాలు ఏమైతే ఇంకా ఉన్నాయని చూస్తే వాళ్ళ మైక్రో బిల్లింగ్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఈ బిల్లింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అవర్లీ బేసిస్ లో ఉంటుంది, మినిట్స్, సెకండ్స్, ఇంకా నానో సెకండ్స్ బేస్ లో కూడా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు దీని వల్ల ఉపయోగం ఏంటి? ఇది వరకు మనకి మొబైల్ యూజ్ చేసేవాళ్ళం మనం. ఓకే, మొబైల్ ఏం చేసేది 1 మినిట్ టారిఫ్ ఉండేది వాళ్ళకి. అంటే ఇప్పుడు కాదు, ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండేది, 1 మినిట్ టారిఫ్ లో ఉండేది. అంటే 1 మినిట్ మనం ఫోన్ మాట్లాడిన తర్వాత పైన 1 సెకండ్ మాట్లాడినా కూడా 1 రూపీ ఛార్జ్ చేసేవారు వాళ్ళు. తర్వాత దాన్ని ఏం చేశారు, మినిట్స్ టారిఫ్ నుంచి సెకండ్స్ టారిఫ్ తీసుకొచ్చారు. అంటే మీరు 60 సెకండ్స్ మాట్లాడిన తర్వాత ఇంకొక 2-3 సెకండ్స్ ఏదో మాట్లాడితే ఆ 2-3 సెకండ్స్ కి మాత్రమే మేము బిల్ ఛార్జ్ చేస్తాము, మీరు 1 మినిట్ కి ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళు ఒక ఆఫర్ తీసుకొచ్చారు మనకి. అలాగే AWS వాళ్ళు ఏంటంటే వాళ్ళ సర్వీసెస్ అన్ని కూడా, కొన్ని సర్వీసెస్ అవర్లీ ఛార్జెస్ ఉంటాయి, కొన్ని సర్వీసెస్ కి మినిట్స్ లో ఛార్జెస్ ఉంటాయి. అంటే 1 అవర్ యూజ్ చేసిన తర్వాత 1 మినిట్ యూజ్ చేస్తే ఆ 1 మినిట్ కి బిల్ వేస్తారు, 1 అవర్ నెక్స్ట్ 1 అవర్ కి ఫుల్ గా వేరు. అలాగే కొన్ని సర్వీసెస్ సెకండ్స్ కి ఛార్జ్ చేస్తారు. అంటే 1 అవర్ 1 మినిట్ 20 సెకండ్స్ కనుక మీరు యూజ్ చేస్తే 1 అవర్ 1 మినిట్ 20 సెకండ్స్ కి ఛార్జ్ అవుతుంది, 1 మినిట్ కూడా కంప్లీట్ గా ఛార్జ్ అవుతుంది. అలాగే నానో సెకండ్స్, 1 నానో సెకండ్ అంటే ఎంత, 1 సెకండ్ లో 1000 వంతు. ఓకే, అంటే మీరు ఇప్పుడు 1 సెకండ్ తర్వాత ఏదో 100 మిల్లీ సెకండ్స్ నానో సెకండ్స్ యూజ్ చేశారంటే అంతవరకే మీకు బిల్ అనేది ఛార్జ్ అవుతూ ఉంటుంది అనమాట. ఇంత మైక్రో లెవెల్లో బిల్లింగ్ ఛార్జ్ చేయడం వల్ల యూజర్స్ కి, ఎండ్ యూజర్స్ కి చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ నానో సెకండ్స్ లో చేయడం వల్ల అంత పెద్ద డిఫరెన్స్ ఏమొస్తుందని మనకు అనిపించవచ్చు, కానీ కొన్ని సర్వీసెస్ యూజ్ చేస్తున్నప్పుడు
దాని యూసేజ్ అనేది మిలియన్స్ అండ్ మిలియన్స్ లో యూజర్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ నానో సెకండ్స్ కాన్సెప్ట్ వల్ల ఈ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో ఆ సర్వీసెస్ కన్జ్యూమ్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. దట్స్ వై అది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే నో ప్రీ అగ్రిమెంట్. ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకుందాం అనుకున్నామండి. వాళ్ళు మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు అంతే, కానీ మన దగ్గర నుంచి ఏ విధమైన ఛార్జ్ చేయరు. ఈవెన్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుని పక్కన పెట్టేసిన వాళ్ళైతే ఛార్జ్ చేయరు. అంటిల్ అన్లెస్ మీరు వాళ్ళ ఏదైనా సర్వీస్ యూజ్ చేసి అంటే బిల్లబుల్ సర్వీసెస్ ఏమైనా యూజ్ చేస్తే తప్ప, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన ప్రీ అగ్రిమెంట్ ఉండదు. మనం ఇప్పుడు ఏదైనా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళైతే ముందరే వచ్చి నువ్వు ముందర ఇనీషియల్ అమౌంట్ ఇంత పే చేయాలని అడగరు. ఓకే చేసుకో, అది ఎంత హై ఎండ్ కాన్ఫిగరేషన్ అయినా కానివ్వండి, వాళ్ళు ఏ విధమైన ఛార్జెస్ మీ దగ్గర చేయరు. ఓన్లీ అంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఆఫ్ ద మంత్ లోనే వాళ్ళు బిల్ అనేది సప్లై చేస్తారు. దట్స్ వై ఇది కూడా వన్ ఆఫ్ ద ఫీచర్ అన్నమాట. అలాగే వాస్ట్ రేంజ్ ఆఫ్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. వాళ్ళ సర్వీసెస్ అనేవి ఎన్ని ఉన్నాయంటే ఈ రోజున 200+. ఈ సర్వీసెస్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఒక డెవలపర్ అండి. బేసిక్ గా నాకుండే రిక్వైర్మెంట్స్ ఏముంటాయి? నాకు నా ఫైల్స్ అవి స్టోర్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక వెబ్ అప్లికేషన్, 1 సెకండ్ సారీ, ఒక వెబ్ అప్లికేషన్ ఏదో క్రియేట్ చేస్తున్నానండి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే యూజర్స్ దగ్గర నుంచి వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలి. అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళ దగ్గర నుంచి సమ్ డాక్యుమెంట్స్ ఏవో కలెక్ట్ చేయాలి, లైక్ కేవైసీ. అండ్ అలాగే ఇంకా ఏదైనా పర్సనల్ డాక్యుమెంట్స్ కావాలంటే అలాంటివి, ఇలా ఫోటోలు కానీ అవి కలెక్ట్ చేయాలి. సో నాకు కావాల్సిన సర్వీసెస్ ఏముంటాయి? వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన నా మామూలు డేటా, పర్సనల్ డేటా ఏదైతే ఉందో, నేము, ఫోన్ నెంబరు, అడ్రస్, ఇలాంటి డీటెయిల్స్ అన్ని స్టోర్ చేయడానికి డేటాబేస్ కావాలి. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్, అంటే కేవైసీలే కావచ్చు, ఫోటోలే కావచ్చు, ఇలాంటివి ఏదైతే కలెక్ట్ చేశానో అవన్నీ స్టోర్ చేయడానికి సమ్ స్పేస్ కావాలి ఆన్లైన్ లో. ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా నాకు ఏడబ్ల్యూఎస్ లో ఉంటాయి అనమాట. అంటే S3 లో తీసుకెళ్లి నేను నా కేవైసీలన్నీ తీసుకెళ్లి S3 లో పడేసుకుంటూ ఉంటాను నేను. అలాగే వాళ్ళ ఫోటోలన్నీ తీసుకెళ్లి S3 లో పెట్టుకుంటాను. అలాగే వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన పర్సనల్ డేటా, అంటే నేమే కావచ్చు, ఫోన్ నెంబర్, ఇలాంటివన్నీ కూడా తీసుకెళ్లి ఏం చేస్తాను నేను, RDS లో ఒక SQL కానీ, MySQL కానీ, పోస్ట్ గ్రేస్ కానీ, లేకపోతే డైనమో డిబి కానీ, ఇలాంటిది ఏదో ఒక సర్వీస్ కాన్ఫిగర్ చేసుకుని నేను ఆ డేటాబేస్ లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. వాటి మధ్యన కమ్యూనికేషన్ కోసం మనకి ప్రతి లాంగ్వేజ్ లోనూ ఒక ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఆ ఫ్రేమ్ వర్క్ యూజ్ చేసుకున్న, అంటే మీరు జావా, .NET, పైథాన్, రూబీ, పర్ల్, ఇలాంటి రకరకాల లాంగ్వేజెస్ ని ఈ రోజు మనకి AWS సపోర్ట్ చేస్తుంది. సో ఆ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని నా కోడ్ రాసుకుంటూ ఉంటాను. కోడ్ రాసుకుని ఆ పర్టికులర్ S3 లో ఉండే డాక్యుమెంట్స్ తో కానీ, లేకపోతే డేటాబేస్ లో ఉంటే డేటాబేస్ లో ఉండే డేటాతో కానీ నేను కమ్యూనికేట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఇలాంటి వాటికి కూడా అలెక్సా అని చెప్పి మనకు ఒక సర్వీస్ ఉంది. హాయ్ అలెక్సా అంటూ ఉంటాం, అని మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటుంది, అలెక్సా మనకి చెప్తూ ఉంటుంది. సో ఇలాంటి రకరకాల సర్వీసెస్ అన్ని మనకి ఈ రోజున AWS లో అవైలబుల్ అవుతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఇంకొక విషయం ఏంటో చెప్పనా, మిగిలిన సర్వీస్ ప్రొవైడర్ల బిల్లింగ్ సిస్టము అది కూడా కొంచెం టఫ్ గా ఉంటుంది AWS తో కంపేర్ చేస్తే అనమాట. ఈజీగా అర్థం కాదు. వీళ్ళు బిల్ చూసామనుకోండి, మంత్ ఎండింగ్ లో మనం ఎంత ఈజీగా కనిపిస్తుంది అంటే, ఓకే నువ్వు S3 లో ఈ రీజియన్ లో ఈ సర్వీస్ వాడావు, దట్స్ వై ఇన్ని సెకండ్లు, ఇన్ని అవర్లు, ఇన్ని మినిట్స్, ఇన్ని సెకండ్స్, ఇన్ని నానో సెకండ్స్ యూజ్ చేసావు కనుక నీకు ఇంత బిల్ వచ్చింది అని క్లియర్ గా చూపిస్తారు అనమాట వాళ్ళు. సో అలాగే S3 అనే సర్వీస్ ఉందనుకోండి, ఇలాంటి సేమ్ సర్వీసే మనకి మిగిలిన సర్వీస్ ప్రొవైడర్లు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నేను అజూర్ లో వర్క్ చేశాను. ఓకే, కాకపోతే ఏంటంటే AWS లో ఉన్నంత ఈజీగా లేదు అక్కడ అనమాట. కొంత వేరే డిఫరెంట్ గా ఉంది. AWS లో ఏంటంటే చూసిన వెంటనే చాలా ఈజీగా అర్థమవుతూ ఉంటాయి అన్ని కూడా అనమాట. అలా లేదు అక్కడ మిగిలిన వాటిల్లో. అఫ్ కోర్స్ వాటికి అలవాటు పడితే పెద్ద ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ నేను ఫస్ట్ టైం AWS చూసినప్పుడు, ఫస్ట్ టైం అజూర్ చూసినప్పుడు ఎలా ఉందంటే, AWS చూడగానే ఓకే ఇది దీనికి అనే విషయం క్లియర్ గా అర్థమైపోయింది. అజూర్ లో చూస్తే కొంచెం టఫ్ గా అనిపించింది అనమాట అది నాకు. సో ఇలాంటి కారణాలన్నిటి వల్ల ఈ రోజున AWS అనేది స్టిల్ వన్ ఆఫ్ ద మేజర్ స్టేక్ హోల్డర్ ఇన్ ద మార్కెట్ అయిపోయింది మనకి. అంటే దీని అర్థం అజూర్ ఏదో కాంప్లెక్స్ గా ఉంటుంది అదని కాదు, కానీ చూడగానే అర్థమయ్యే విధానం ఒకటి ఉంటుంది అన్నమాట. దాని వల్ల ఏమైపోయిందంటే ఆ AWS అనేది చాలా ఈజీగా అనిపిస్తూ ఉంటుంది అందరికీ కూడా. ఓకే, దీస్ ఆర్ ద రీజన్స్. అండ్ సమ్ AWS ఫీచర్స్ వాళ్ళు మనకి ఇస్తున్నది. ఇంతకు ముందరే మీకు నేను ఇలాంటి స్లైడ్ ఒకటి చూపించా, ఎలాంటి సర్వీసెస్ వాళ్ళు ఇస్తున్నారు అన్నది. EC2 అనే సర్వీసెస్ విర్చువల్ మిషన్స్ కోసం, S3 క్యాషింగ్ సర్వీసెస్, VPC, లాంబ్డా, తర్వాత Route 53, ఇలాంటి రకరకాల సర్వీసెస్ 200+ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు
నేను నా కస్టమర్ ఎవరికో ఒక ఎస్ఎంఎస్ పంపే ఒక అప్లికేషన్ ఒకటి డెవలప్ చేద్దాం అనుకున్నానండి. వే టు ఎస్ఎంఎస్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు చూసారా, అలాంటి సర్వీస్ అన్నమాట. సో అలాంటప్పుడు నేను ఏం చేయాలి, ఎవరితోటో టైప్ పెట్టుకోవాలి, బిఎఫ్ఐలో ఇలాంటి వాళ్ళు ఎవరో ఉంటారు, లేకపోతే ఇంకా మామూలుగా వేరే సర్వీస్ ప్రొవైడర్లు టూ ఫ్యాక్టర్ ఇలాంటి వాళ్ళు ఎవరో ఉన్నారు ఈ రోజున మనకు మార్కెట్ లో. వాళ్ళతో టైప్ పెట్టుకుంటే వాళ్ళు మనకు ఒక ఎండ్ పాయింట్ ఇస్తారు. ఆ ఎండ్ పాయింట్ తీసుకొచ్చి మన కోడ్ లో ఇంటిగ్రేట్ చేసుకుని దానికి మొబైల్ నెంబరు మనం కస్టమర్ కి ఎవరికైతే పంపాలనుకున్నామో వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళ మెసేజ్ ని అక్కడ కనుక యాడ్ చేస్తే వాళ్ళకి మెసేజ్ వెళ్తుంది. కాకపోతే ఏడబ్ల్యూఎస్ లో ఏంటంటే మనం అలాంటి హెడేక్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా పిన్ పాయింట్ అనే సర్వీస్ ఉంది. ఆ పిన్ పాయింట్ ద్వారా మనం మన కస్టమర్స్ కి మెసేజెస్ అనేది పంపుకుంటూ ఉండొచ్చు అనమాట. అంటే ఆల్ టుగెదర్ అన్ని రకాల సర్వీసెస్ కి ఏడబ్ల్యూఎస్ లో ఒక సొల్యూషన్ ఉంటూ ఉంటుంది. జస్ట్ మనం మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఒక లాంగ్వేజ్ చూస్ చేసుకుని ఆ లాంగ్వేజ్ కి తగిన ఫ్రేమ్ వర్క్ సెట్ చేసుకుని దాని ద్వారా ఆ సర్వీస్ ని వాడుకుంటూ ఉంటాం అనమాట. అది మనం చేసేది ఏడబ్ల్యూఎస్ లో. ఇక్కడ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అంటే అదే. మనకేముంటాయి రిక్వైర్మెంట్స్, డేటాబేస్ కావాల్సి వస్తుంది. సాధారణంగా ఎంత చిన్న అప్లికేషన్ తీసుకున్నా డేటాబేస్ కావాల్సి వస్తుంది. అలాగే మెమరీ అనేది ఒక స్టోరేజ్ స్పేస్ ఒకటి కావాల్సి వస్తుంది. అలాగే ఏదో ఒక డేటా కలెక్ట్ చేసుకున్న దాని కస్టమర్స్ తో కమ్యూనికేట్ చేయడానికి చాట్ బాక్స్ ఇలాంటివి ఏవో కావాల్సి వస్తూ ఉంటాయి. ఇలాంటి ఏ సర్వీస్ కావాల్సి వచ్చినా వీళ్ళ దగ్గర ఏదో ఒక సర్వీస్ ఉంటుంది. ఓకే, ఆ సర్వీస్ కన్జ్యూమ్ చేసుకుని మనం వర్క్ చేసుకోవచ్చు. ఒక 10 ఫీచర్లకి 10 మంది వెండర్స్ మీద డిపెండ్ అయ్యే కంటే ఆల్ టుగెదర్ అన్ని కలిపి ఏడబ్ల్యూఎస్ లోనే ఉంటాయి. వీళ్ళ దగ్గర నుంచే మనం వాటిని యూజ్ చేసుకుని వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఇది ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అనేది. యాజ్ ఆఫ్ నో ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హలో. So far, no, sir. ఓకే ఫైన్. ఐ థింక్ ఐ గోట్ సమ్ ప్రైవేట్ మెసేజ్. నేను దాని తర్వాత చూస్తానండి. ఏడబ్ల్యూఎస్ రీజియన్స్ అక్రాస్ ద వరల్డ్. రీజన్స్ అంటే ఏంటంటే ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఏం చేశారంటే ప్రతి ప్రపంచంలో ఉన్న అంటే అన్ని చోట్ల ఏం పెట్టలేదు కానీ వాళ్ళు ఎక్కడ డిమాండ్ ఉంటుందో ఆ కంట్రీస్ లో వాళ్ళు ఒక్కొక్క రీజియన్ అని చెప్పారనమాట. ఆ కంట్రీని అంటే ఒక్కొక్కసారి కొన్ని పెద్ద కంట్రీస్ లో 2-3 రీజియన్స్ ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో చూస్తే ఓ 2-3 రీజియన్స్ ఉన్నాయి, యుఎస్ ఈస్ట్, యుఎస్ వెస్ట్ అని చెప్పి పెడతారనమాట. అలా ప్రతి కంట్రీని వాళ్ళ రిక్వైర్మెంట్ డిమాండ్ ఉన్న ప్రతి కంట్రీని ఒక రీజియన్ కింద వాళ్ళు నేమ్ చేశారు దానికి. అండ్ ఆ రీజియన్ లో వాళ్ళ డేటా సెంటర్స్ ని ప్రైవేట్ పెడుతూ ఉంటారు అనమాట, ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. ఆ రీజియన్ అంటారు, ఆ డేటా సెంటర్ ని అవైలబిలిటీ జోన్ అంటారు, ఏజెస్ అంటూ ఉంటారు అనమాట. ఓకే, అలాంటి రీజియన్స్ మనకి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 25 ఉన్నాయి ఏడబ్ల్యూఎస్ కి. ఈ 25 రీజియన్స్ లోను 81 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద రీజియన్ అండ్ అవైలబిలిటీ జోన్ అంటే ప్రతి కంట్రీని ఏడబ్ల్యూఎస్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కోసం, అంటే ఇప్పుడు మనకి ఇండియాలో అనుకోండి ఐటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ పక్కన ఉన్న పాకిస్తాన్ లో అంత డిమాండ్ లేకపోవడం వల్ల అక్కడ ఏం పెట్టలేదు వాళ్ళు. ఎవరైనా అంతే, డిమాండ్ ఉన్న చోటే పెడతారు కానీ తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. సో ఇండియాలో ఏంటి, ఇండియాలో వాళ్ళకి ఐటీ రిక్వైర్మెంట్స్ చాలా ఉన్నాయి, మనం ఐటీ మీద చాలా వర్క్ చేస్తూ ఉంటాం కనుక ఇండియాలో ఒక రీజియన్ పెట్టుకున్నారు తీసుకొచ్చి. అలా పెట్టుకున్న రీజియన్ లో కొన్ని డేటా సెంటర్స్ పెట్టుకుంటూ ఉంటారు అనమాట. దానికి ఒక నేమ్ ఇస్తూ ఉంటారు, అవైలబిలిటీ జోన్ 1, 2, 3 అని సంథింగ్ మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఏడబ్ల్యూఎస్ ప్రకారం కూడా ఒక టెర్మినాలజీ ఉంటుంది. ఇలా చూసుకుంటే ఈ రోజున మనకి 25 రీజియన్స్, 81 అవైలబిలిటీ జోన్స్ యాజ్ ఆఫ్ నో ఉన్నాయి. కానీ ఇంకొక నెల ఆడిపోయిన తర్వాత చూస్తే ఈ ఫిగర్ మారిపోవచ్చు, ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు పెడదామని చూస్తూ ఉంటారు. కొత్త కొత్త ప్లేసెస్ లో డేటా ఉన్న చోటే డేటా సెంటర్స్ పెంచుదామని చూడొచ్చు, లేకపోతే కొత్త రీజియన్స్ యాడ్ చేద్దామని కూడా చూడొచ్చు అనమాట. సో ఇండియాలో చూస్తే మనకి 3 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇండియాని ఏమంటారంటే ఏపీ సౌత్ 1 అంటారు. అంటే వాళ్ళు పెట్టుకున్న పేరు అనమాట అది. ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ఇండియా రీజియన్ కి పెట్టింది ఏమంటే ఏపీ సౌత్ 1, ఏషియా పసిఫిక్ సౌత్ 1. ఈ ఏషియా పసిఫిక్ సౌత్ 1 లో 3 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఆ 3 డేటా సెంటర్స్ నేమ్స్ వచ్చి ఏపీ సౌత్ 1A, ఏపీ సౌత్ 1B, ఏపీ సౌత్ 1C అన్నారు అనమాట. అలాగే వరల్డ్ వైడ్ గా రకరకాల ప్లేసెస్ లో వాళ్ళు వాళ్ళ డేటా సెంటర్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి సెపరేట్ నేమ్స్ ఉంటూ ఉంటాయి అనమాట. మనం ఏంటంటే వర్క్ ఎక్కడ చేస్తున్నాము, జియోగ్రఫికల్ గా మనకి ఎక్కడ దగ్గర అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ రీజియన్ మనకి దగ్గరగా ఉంది అన్న బేస్ లోనే మనము ఈ రీజియన్ అనేదాన్ని పిక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ప్రతి సర్వీస్ కూడా ఒక రీజియన్ బేస్ లోనే వర్క్ చేస్తూ ఉంటుంది.
ఒక రీజియన్ లో మనం ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుని ఇంకొక రీజియన్ లో ఉన్న EC2 ఇన్స్టెన్స్ తోటి కమ్యూనికేట్ చేద్దామంటే దానికి వేరే సెటప్ చేసుకోవాలి, డైరెక్ట్ కమ్యూనికేషన్ సాధ్యపడదు అనమాట. అంటే ఇప్పుడు మనము ఏదైనా ఒక అప్లికేషన్ ని తీసుకొచ్చి మనం ఇండియన్స్ అండి, మన ఇండియన్స్ ని టార్గెట్ చేస్తూ మ్యాట్రిమోనియల్ సైట్ ఉన్నాయి మనకి. ఓకే, వాడు ఇండియాలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ పెట్టాడు. సర్వర్స్ తీసుకెళ్లి ఏ యుఎస్ లోనే పెట్టాడు అనుకోండి, అంత ఫాస్ట్ ఉంటాయా యాక్సెస్ చేసుకోవడానికి? ఉండవు. సో అప్పుడు ఏం చేయాలి, వాళ్ళు జియోగ్రఫికల్ గా వాళ్ళకి ఎక్కడికి దగ్గరగా ఉంటుంది అన్నది చూసుకుంటాం మనం. అప్పుడు మనకి ఇండియాలో దగ్గరగా ఉన్నది ఏంటి, ముంబైలో వాళ్ళ రీజియన్ ఉంది కనుక అది దగ్గరగా ఉంది అని చెప్పి ముంబై రీజియన్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఏపీ సౌత్ 1. అదే యుఎస్ లో ఉన్నవాడు కనుక ఇలాంటి మెట్రోమోనియల్ సైట్ ఏదైనా స్టార్ట్ చేస్తాడు అనుకోండి, తీసుకెళ్లి యుఎస్ లో ఉన్న రీజియన్ లోనే పెట్టుకుంటాడు దాన్ని తీసుకెళ్లి. ఎందుకంటే ఎంత దగ్గరగా ఉంటే అంత ఫాస్ట్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకే, దట్స్ వై అన్నమాట ఇదంతా కూడా. సో ఈ రీజియన్స్ లో మొత్తం ఏంటంటే ఈ అవైలబిలిటీ జోన్స్ ని వాళ్ళు పెట్టే ముందర కొన్ని కండిషన్స్, అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఏంటంటే ప్రతి రీజియన్ కి, ఒక రీజియన్ లో ఉన్న ప్రతి అవైలబిలిటీ జోన్ ఆర్ డేటా సెంటర్ మధ్యన మినిమం 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండాలి. ఇది దేనికి అంటే, ఇప్పుడు మనకి AWS వాళ్ళు డేటా అనేది ఎలా మెయింటైన్ చేస్తారంటే, మనము S3 అనే ఒక సర్వీస్ తీసుకుని అందులో ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నాం అనుకోండి, అంటే డిఫాల్టే చెప్తున్నా, అందులో కావాల్సిన చేంజెస్ కూడా చేసుకోవచ్చు. డిఫాల్ట్ గా తీసుకెళ్లి మనము ముంబైలో మన రీజియన్ సెలెక్ట్ చేసుకున్నాం, మనం S3లో సర్వీస్ లో ఒక బకెట్ క్రియేట్ చేసుకుంటాం అంటాం. అంటే మనం మన లోకల్లో ఫోల్డర్స్ ఎలా క్రియేట్ చేసుకుంటామో అలాగే S3 అనే సర్వీస్ లో బకెట్స్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఆ బకెట్స్ లో మనం ఫైల్స్ పెట్టుకుంటూ ఉంటాం. ఈ ఫైల్స్ పెట్టుకుంటే మనది తీసుకెళ్లి ఒక చోట ఉంచడు. మనం ఇప్పుడు ఒక రీజియన్ లో ఒక డేటా సెంటర్ పిక్ చేసుకున్నామంటే అదే ఫైల్ కాపీ తీసుకెళ్లి మిగిలిన 2 అవైలబిలిటీ జోన్స్ లో కూడా పెడతారు అనమాట. అది స్టాండర్డ్ గా డిఫాల్ట్ స్టాండర్డ్ క్లాస్ అంటారు దాన్ని, డిఫాల్ట్ గా జరుగుతుంది. కాదు నాకు ఒక జోన్ లోనే చాలనుకుంటే అక్కడ కూడా పెట్టుకోవచ్చు, అదంతా మనీ రిలేటెడ్ అవుతుంది అదంతా. ఓకే, ఇది దేనికి అంటే ఇప్పుడు ఏదైనా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చాయనుకోండి, ఎర్త్క్వేక్స్ కానీ సునామీలు కానీ ఇలాంటిది ఏదైనా వచ్చి ఒక అవైలబిలిటీ జోన్ లో డేటా కనుక ఎగిరిపోయింది అనుకో, రెండో జోన్ నుంచి డేటా తెచ్చి మనకి బ్యాకప్ ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు. అంటే మనకి డేటా లాస్ జరగకుండా మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. దట్స్ వై ఇదంతా కూడా. అంటే మూడిట్లోనూ వస్తే ఇంకా చేసేది కూడా ఏమి ఉండదు. అంత 100 కిలోమీటర్ల రేడియస్ లో ఎర్త్క్వేక్స్ సునామీలు వచ్చాయంటే దాని అర్థం ఇంకా మిగిలిన చోట్ల కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందని. కనుక మినిమం ఇలా మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట మనకి. దాని ప్రకారం ఒక 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ పెట్టారు. మనకి ఏదైనా సరే మనం ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నప్పుడు అడుగుతాడు, మీకు మల్టిపుల్ రీజన్స్ లో కావాలా, లేకపోతే అంటే డిఫాల్ట్ గా మల్టిపుల్ రీజన్స్ ఉంటుంది. కాదు అనుకోండి, మనం 1 జోన్ చాలు అని చెప్పి 1 జోన్ లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఏంటంటే రిస్క్ ఉంటుంది, ఏదైనా తేడా వాడు అప్పుడు చెప్తాడు, మీరు ఏదైనా ఒక ఫైల్ అప్లోడ్ చేస్తున్నారు, ఇక్కడ 1 జోన్ సెలెక్ట్ చేసుకున్నారు, ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మీకు బ్యాకప్ రాదు అని చెప్పి క్లియర్ గా చెప్పేస్తాడు అనమాట. ఓకే, దట్స్ వై ఇదంతా కూడా. సో AWS లో సర్వీసెస్ విచ్ ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్రీ. ఫ్రీ సర్వీసెస్ అంటే అర్థం ఏంటంటే ఏ సర్వీస్ కూడా లైఫ్ లాంగ్ కంప్లీట్ అయితే ఫ్రీ కాదండి. ఫ్రీ అనేది దేనికోసం అంటే మనం చదువుకుని ఒక విషయాన్ని నేర్చుకోవడం వరకే అది ఫ్రీ, దానికోసమే ఇస్తారు సాధారణంగా అనమాట. ఈ సర్వీసెస్ లో కేటగిరీస్ ఎలా ఉంటాయంటే ఆల్వేస్ ఫ్రీ, 12 మంత్స్ ఫ్రీ, ట్రయల్ ఫ్రీ అంటారు. ఇక్కడ ఆల్వేస్ ఫ్రీ అన్నా కూడా లిమిటేషన్ ఏంటంటే అది కొంతవరకు వాడుకోవడానికి మాత్రమే. అంటే ఇప్పుడు ఒక మెమరీ మీరు కన్జ్యూమ్ చేసుకుంటున్నారు, ఒక 5 GB వరకు అది ఫ్రీ అంటాడు. ఓకే, ఆ తర్వాత అది ఫ్రీ కాదు. అలాగే 12 మంత్స్ ఫ్రీ. ఈ 12 మంత్స్ అంటే ఎప్పుడు మనం అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పటి నుంచి 12 మంత్స్ అది ఫ్రీ. ఆ తర్వాత ట్రయల్ పీరియడ్స్ కొన్ని ఉంటాయి చూసారా, మనం ఏదైనా యాప్స్ కి సబ్స్క్రైబ్ అవుతున్నాం అనుకోండి, వాళ్ళు చెప్తారు ఒక 1 వీక్ మీరు మా దాన్ని కంప్లీట్ గా స్టడీ చేయడం కోసం మీకు ఫ్రీ ఇస్తున్నాం దీన్ని, మీరు వద్దు అనుకుంటే మీరు ఎప్పుడు ఈ 7 days లోపల ఎప్పుడైనా బ్యాక్ వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా ట్రయల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ట్రయల్స్ లో ఏంటంటే ఒక 1 వీక్ కానీ, కొన్ని ఏమో 2 months, కొన్ని 3 days ఇస్తారు. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనుకోండి అన్నమాట. ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ లో మనకి వీళ్ళ సర్వీసెస్ అనేవి అవైలబుల్ అవుతూ ఉంటాయి. ఓకే, మనం చూద్దాం వాళ్ళ వెబ్సైట్ లో. అంటే ఇక్కడ పైన చూసారా, ఇక్కడ aws.amazon.com బై ఫ్రీ అని కొడితే వాళ్ళ ఫ్రీ సర్వీసెస్ ఏమున్నాయి అన్నది మనకి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే AWS మేనేజ్మెంట్ కన్సోల్ లోకి వెళ్ళి ఒక అకౌంట్ అనే దాన్ని క్రియేట్ చేసుకుందాం. aws.amazon.com. ఇలాగే మీరు కూడా క్రియేట్ చేసుకోండి. అలాగే ఫ్రీ సర్వీసెస్ కూడా మీకు నేను చెప్తాను. ఓకే, సైన్ ఇన్ కాదు సైన్ అప్ కావాలి. ఇక్కడ సైన్ ఇన్ లోకి వెళ్తే అక్కడ సైన్ అప్ ఉంటుందిలేండి.
క్రియేట్ న్యూ AWS అకౌంట్. సో వీళ్ళకి ఏంటంటే మనము ఈమెయిల్ ఐడి సప్లై చేయాలి, మనం సప్లై చేయాలనుకుంటున్న పాస్వర్డ్ అండ్ మన అకౌంట్ నేమ్, మనం ఎలాంటి అకౌంట్ నేమ్ తోటి మన పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాము, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ సప్లై చేయాలి. ఓకే, సో నా ఛానల్ మీ ఈమెయిల్ ఐడి వచ్చి cloudcomputingtelugu@gmail.com. సమ్ పాస్వర్డ్ పెడతాను నేను. CCIT అని పేరిస్తా, అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. సో ఈ అకౌంట్ ని మీరు ఏ విధంగా వాడుకోవాలనుకుంటున్నారు? ఆల్వేస్ ఫ్రీ ఉండాలా, సారీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ కోసం కావాలా, లేకపోతే మీ పర్సనల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఫ్రీ టైర్ ఆఫర్స్ లో మీకు ఇలాంటివి ఇస్తాం. ఇందాక మనం డిస్కస్ చేసుకుంది ఇదే కదా, ఆల్వేస్ ఫ్రీ, 12 months ఫ్రీ, ట్రయల్ పీరియడ్, ఇలాంటి 3 కేటగిరీస్ లోనే ఇస్తాము అని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు, నేను తర్వాత ఫోన్ నెంబర్ అది తర్వాత సప్లై చేస్తాను. సరే తప్పదు, చేద్దానండి. ఓకే, తెలంగాణ, రైట్. ఇక్కడ మీరు మీ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ అప్లై చేయాలన్నమాట. ఓకేనా, ఇది దేనికంటే ఫ్యూచర్ లో మీకు వస్తున్న బిల్స్ అన్ని కూడా వాళ్ళు, అంటే మీరు ఫ్రీ టైర్ లిమిట్స్ కనుక దాటి వాడుతూ ఉంటే అక్కడ ఒక కండిషన్ ఏదో ఉంది, 10,000 రూపీస్ దాటితే కనుక మీరు పే చేయాలి, లేకపోతే ఆటో డెబిట్ చేస్తాము, ఇలాంటివన్నీ ఉంటాయి. మనం దాన్ని డిజేబుల్ కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు సప్లై చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, we will not charge for usage below AWS free tier limits. Okay, we temporarily hold INR అంటే Indian rupees to as a pending transaction for 3 to 5 days to verify your identity. మనము కరెక్ట్ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నామా లేదా అనేది ముందర వాళ్ళు తెలుసుకోవాలి కనుక ఒక 2 రూపీస్ వాళ్ళు మన దగ్గర నుంచి డిడక్ట్ చేస్తారు, అది మళ్ళీ మనకి వెనక్కి ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఓకే, మీరు గనక బిలో AWS ఫ్రీ టైర్ లిమిట్స్ లో గనక మీరు వర్క్ చేసుకుంటే మీకు ఏ విధమైన ఛార్జెస్ ఉండవు అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి కండిషన్ ఉంటుంది. ఫ్రీ అనే దానికి AWS ఫ్రీ సర్వీసెస్ తీసుకోండి, AWS ఫ్రీ టైర్. ఓకే, ఇక్కడ చూడండి 12 months ఫ్రీ, ఫ్రీ ట్రయల్స్, ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ప్రతి సర్వీస్ ని దానికి ఏ విధంగా అది ఫ్రీ అనేది చెప్తూ ఉంటారు అనమాట. అమెజాన్ EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ తీసుకుంటే అంటే ఇందులో అన్ని సర్వీసెస్ కాదు, కొన్ని చూపిస్తారు అనమాట, ఇది ఇంతకాలం ఫ్రీ అని మనకి చూపిస్తూ ఉంటారు. ఆ పర్టికులర్ ఇన్స్టెన్సెస్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అది ఫస్ట్ 12 months ఫ్రీ ఉంటూ ఉంటుంది. అది కూడా కండిషన్ ఏంటంటే ఇక్కడ చూడండి 750 hours per month ఆఫ్ లైనక్స్ RHSL ఆర్ SLECS T2 మైక్రో ఆర్ T3 మైక్రో ఇన్స్టెన్సెస్ డిపెండింగ్ ఆన్ రీజియన్. అంటే ఇక్కడ T2 మైక్రో T3 మైక్రో అనేది ఏంటని మీరు కంగారు పడకండి, అది కేటగిరీ అన్నమాట. వాళ్ళు ఇస్తున్న ఇన్స్టెన్సెస్ ని కేటగిరైజ్ చేస్తారు వాటి కాన్ఫిగరేషన్ బేస్ లో. ఓకే, ఈ సర్వీసెస్ మనకి మంత్లీ 750 hours ఫ్రీ 12 months వరకు. ఈ 12 months అంటే ఇప్పుడు ఒక్క ఇన్స్టెన్స్ వాడితే మా రోజుకి 24 గంటల చొప్పున వాడితే ఎంత అవుతుందండి, 240 into 3 దాదాపుగా 720 ఎంత అవుతుంది, 720 గంటలు వస్తుంది మనకి. 750 గంటలు ఫ్రీ అంటున్నారు కనుక మనకి ఏం ఛార్జ్ పడదు. కానీ 2 ఇన్స్టెన్సెస్ వాడితే ఎంత అవుతుంది, ఒక రోజుకి 24 గంటలు ఇంటూ 2 రోజుకి 48 గంటలు వాడుతున్నట్టు అనమాట సర్వీస్. మనం ఇప్పుడు ఫ్రీ అనే దాన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. EC2 ఇన్స్టెన్స్ అనే మొత్తం సర్వీస్ మొత్తం 750 hours ఫ్రీ. అందులో EC2 అని ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అనమాట. EC2 అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ అనే సర్వీస్ మీకు మంత్లీ 750 hours ఫ్రీ. అందులో మీరు ఎన్ని ఇన్స్టెన్సెస్ వాడినా ప్రతిదీ 750 hours ఫ్రీ కాదు. మీరు ఇప్పుడు ఒక సర్వీస్ ఒక దాన్ని మీరు రోజుకి 24 గంటలు వాడగలరు. ఆ ప్రకారం చూస్తే 720 గంటలు మంత్లీ.
అదే 2 అనుకోండి, 2 యూజ్ చేసి మొత్తం మంత్ అంతా వాడితే ఎంత అయిపోతుంది? 1440, 1440 అవర్స్ పడిపోతుంది. 720 అవర్స్ ఎప్పుడు 750 అవర్స్ ఎప్పుడైతే దాటిందో రిమైనింగ్ అవర్స్ అన్నిటికి మీకు ఛార్జెస్ పడిపోతూ ఉంటాయి. సో అది కరెక్ట్ గా అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రీ అంటే ఏంటి అనేది. ఆ సర్వీస్ కు ఫ్రీ తప్ప ఆ సర్వీస్ లో ఉన్న ఇన్స్టెన్సెస్ ఎన్ని లాంచ్ చేసినా ఫ్రీ కాదు. ఒక సర్వీస్ లో ఒక ఇన్స్టెన్స్ మీరు పెట్టినప్పుడు మాక్సిమం మంత్ లో అది 750 అవర్స్ ఫ్రీ అవుతుంది. 2 కావాలనుకోండి, ఓకే 2 పెట్టుకోండి, కానీ మీరు జాగ్రత్తగా మానిటర్ చేసుకోవాలన్నమాట. 2 కలిపి ఎంత అవుతుంది? ఒక 15 రోజుల్లో మీ కన్జ్యూమింగ్ అయిపోతుంది, ఫ్రీ సర్వీస్ కన్జ్యూమింగ్ అంతా. ఆ తర్వాత రిమైనింగ్ దానికి అంతటికి ఛార్జ్ పడిపోతూ ఉంటుంది అనమాట. అలాగే అమెజాన్ S3 5 GB వరకు ఫ్రీ. ఇది కూడా ఫస్ట్ 12 months ఉంటుంది అనమాట. ఇందులో మళ్ళీ మనం అప్లోడ్లు డౌన్లోడ్స్ కోసం, లేకపోతే దాని నుంచి ఏమైనా డేటా రీడ్ చేయడం కోసం అన్ని రిక్వెస్ట్లు పెడతాం అనుకోండి, దానికి కూడా 20,000 గెట్ రిక్వెస్ట్లు ఫ్రీ, 2,000 పుట్ రిక్వెస్ట్లు ఫ్రీ, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అంటే 2,000 అంటే పుట్ అంటే అప్లోడ్ చేయడం అనమాట, ఇట్లాంటివన్నీ కూడా. అలాగే RDS కూడా అంతే, ఇందాక మనం చెప్పాను చూసారా, రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ అని, అది మంత్లీ 750 అవర్స్ ఫ్రీ అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఛార్జెస్ పడుతూ ఉంటాయి. DynamoDB 25 GB ఫ్రీ. అలాగే సేజ్ మేకర్, ఇక్కడ మనం దీన్ని ఆల్వేస్ ఫ్రీలో ఏమున్నాయనేది చూసుకోవచ్చు. DynamoDB అనేది 25 GB వరకు ఎప్పుడైనా ఫ్రీయే, ఆ తర్వాత ఛార్జ్ పడుతుంది. ఓకే, 25 GB ఆఫ్ స్టోరేజ్, 25 ప్రొవిజన్డ్ రైట్ కెపాసిటీ యూనిట్స్, 25 ప్రొవిజన్డ్ రీడ్ కెపాసిటీ యూనిట్స్. ఇదంతా మంత్లీ ఈ స్టోరేజ్ అని చూస్తూ ఉంటాడు అనమాట. ఇది ఎప్పుడైతే దాటిందో ఆ తర్వాత నుంచి మీకు బిల్ పడుతూ ఉంటుంది. అలాగే ల్యాండా, ఇందాక చెప్పాను చూసారా, మనం ల్యాండా అంటే పీస్ ఆఫ్ కోడ్స్ రాసుకుని మనకు కావాల్సినప్పుడు దాన్ని రన్ చేసుకుని కావాల్సిన మనం వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, అలాంటివి 1 million times మనం ల్యాండాని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఆ తర్వాత ఫ్రీ కాదు. ఓకే, ఇక్కడ చూడండి 1 million అంటే 10 lakhs ఫ్రీ రిక్వెస్ట్ పర్ మంత్. ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. ఇంకా బిల్లింగ్ లోకి వెళ్తే చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటూ ఉంటాయి. సాధారణంగా మీరు నేర్చుకునే టైంలో అంత పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, జాగ్రత్తగా నేర్చుకుంటూ ఉండొచ్చు. ఓకే, తర్వాత ట్రయల్స్ చూసుకుంటే సేజ్ మేకర్ అనేది 2 months ఫ్రీ. అంటే మీరు ఇవాళ మొదలుపెట్టి ఒక 2 months వరకు చూసుకోవచ్చు దాన్ని ఫ్రీగా. అలాగే లైట్ సైల్ అనే సర్వీస్ ఉంది, గాడ్ డ్యూటీ, ఇలాంటివి చూస్తున్నారు. ఇక్కడ రకరకాల సర్వీసెస్, వీళ్ళకి 200+ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వీళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్ లో వాళ్ళు సెపరేట్ చేసి ఉంచారు. ప్రతి దానికి ఒక యూజ్ కేసు ఉంటుంది, దాని ప్రకారమే అది వర్క్ చేస్తూ ఉంటుంది. దానికోసమే ఆ రిక్వైర్మెంట్స్ ప్రకారం కొంతవరకు మనకి ఫ్రీ ఇస్తూ ఉంటారు. వాళ్ళు మనం తెలుసుకోవాలి కదా ముందర అసలు ఆ సర్వీస్ ఎలాగా అన్నది. స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడే కాలేజ్ నుంచి ఫ్రెష్ గా వచ్చారు, వాళ్ళకి ఆ సర్వీస్ దేనికైనా తెలియకపోతే ఇంట్రెస్ట్ గా నేర్చుకోరు కదా, అందుకని కొంత ఫ్రీ ఇస్తూ ఉంటారు అనమాట ఎవరైనా కూడా. ఓకే, దట్స్ వై ఇట్ ఈస్. ఇలాంటివే మనకి అజూర్ లో కూడా ఉంటాయి. వాళ్ళు మనకి సమ్ క్రెడిట్స్ ఫస్ట్ కొన్ని క్రెడిట్స్ ఇస్తారు, అప్పటి వరకు అది ఫ్రీ అని చెప్తారు అనమాట. ఆ విధంగా అజూర్ లో ఉంటుంది, గూగుల్ క్లౌడ్ లో ఉంటుంది, అన్నిటిలో కూడా కొంతవరకు ఫ్రీ అనేది ఉంటుంది. రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ సప్లై చేయాలి. దట్స్ వై కార్డ్ ఇన్ఫర్మేషన్ అది సప్లై చేసే వరకు నేను నా స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేస్తాను. అయిపోయిన తర్వాత మీకు చూపిస్తానండి. ఎందుకంటే దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ నేను గూగుల్లో పెడతాను, అక్కడ ఎవరన్నా చూస్తే బాగోదు. This conference will now be recorded. ఓకే, నాకు ఒక వెరిఫికేషన్ కోడ్ ఏదో వస్తుంది. ఇక్కడ చూడండి, మనం వెరిఫికేషన్ కోడ్స్ అప్లై చేసిన తర్వాత అంత ఫైన్ అని అయిపోయింది కనుక మనకి వీళ్ళు 3 types ఆఫ్ ప్యాకేజెస్ ఇక్కడ సప్లై చేస్తూ ఉంటారు. సో అంటే మనం యూజ్ చేసుకోవాల్సిన ప్లాన్ అనమాట. బేసిక్ సపోర్ట్ ఫర్ ఫ్రీ, డెవలపర్ సపోర్ట్ ఫ్రమ్ $29 per month, బిజినెస్ సపోర్ట్ ఫ్రమ్ $100 per month. ఇదేంటంటే మనం బేసిక్ తీసుకుందాం, అంటే మనకి ఏ విధమైన సపోర్ట్ అవసరం లేదు. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే కార్పొరేట్ స్టైల్లో చూసుకుంటే వాళ్ళకి కొన్ని యూజ్ కేసెస్ ని, కొన్నిసార్లు వచ్చిన ఇష్యూస్ ని సాల్వ్ చేయడం కోసం కస్టమర్ సర్వీస్ కాల్స్ వస్తుంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే డెవలపర్ సపోర్ట్, బిజినెస్ సపోర్ట్ అని 2 కేటగిరీ ప్లాన్స్ ఉన్నాయన్నమాట మనకి. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ వచ్చి మన కోడ్ ని చెక్ చేసి మనకి హెల్ప్ చేస్తాడు, లేకపోతే కంప్లీట్ గా మన కోడ్ అంతా వాళ్ళు ఫిల్టర్ చేసి మొత్తం అంతా స్కాన్ చేసి మనకి సజెషన్స్ కూడా చెప్తూ ఉంటారు. కోడే కాదు, సర్వీసెస్ వైజ్ గా కూడా మనకి వాళ్ళ దగ్గర నుంచి కంప్లీట్ సపోర్ట్ అనేది ఉంటూ ఉంటుంది అనమాట. అయితే మనకు అది అవసరం లేదు, ప్రతి నెల ఇన్ని డాలర్స్ మనం పే చేయాల్సిన అవసరం లేదు, కానీ బేసిక్ సపోర్ట్ యూజ్ చేసుకుని మనం వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు.
కంగ్రాచులేషన్స్, మన ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, మన రోల్ సాఫ్ట్వేర్ డెవలపర్ సబ్మిట్. థ్యాంక్ యూ. సైన్ ఇన్ టు ద కన్సోల్. ఇక్కడ రూట్ యూజర్, ఐఏఎం యూజర్ అని చెప్పి రెండు వచ్చాయి. ఈ రూట్ యూజర్, ఐఏఎం యూజర్ అంటే ఏంటి అనే దాన్ని మీరు వరి అవ్వకుండా ఐఏఎం అనే సర్వీస్ గురించి చెప్పినప్పుడు దాని గురించి చెప్తాను. ఫస్ట్ రూట్ యూజర్ అంటే ఏంటి అంటే, మనం అకౌంట్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు మనం ఒక ఈమెయిల్ ఐడి సప్లై చేస్తాం. ఆ ఈమెయిల్ ఐడి ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూట్ యూజర్ అవుతారు అనమాట. మన ఈమెయిల్ ఐడి తోటి క్రియేట్ చేసిన అకౌంట్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూట్ యూజర్ అవుతారు. ఆ రూట్ యూజర్ తోటి లాగిన్ అయ్యి మనం ఏం చేస్తామంటే ఈ సర్వీసెస్ అన్ని వాడడానికి డెవలపర్స్ పర్మిషన్స్ ఇస్తాం కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే డెవలపర్స్ అందరినీ కూడా ఏ డెవలపర్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరికీ యూజర్ ఐడీలు క్రియేట్ చేసి ఇస్తాం అనమాట. వాళ్ళకి ఏ సర్వీసెస్ కావాలో వాటి రిలేటెడ్ ప్రివిలేజెస్ కూడా ఇచ్చేస్తాం మనం. సో వాళ్ళంతా కూడా ఐఏఎం యూజర్స్ అవుతారు. ఇక్కడ రూట్ యూజర్ అవుతాం అనమాట మనం. ఈ అకౌంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఈమెయిల్ ఐడి సప్లై చేసి అకౌంట్ క్రియేట్ చేసుకున్న ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రూట్ యూజర్ అవుతారు. ఈ రూట్ యూజర్ అనేవాడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకు అంటే మీ అకౌంట్ అనే దానిలో ప్రతి సర్వీస్ కి సంబంధించి కంప్లీట్ యాక్సెస్ పర్మిషన్ అనేవి ఈ రూట్ యూజర్ కు ఉంటాయి. కనుక సాధారణంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే రూట్ యూజర్ అకౌంట్ ఎప్పుడు కూడా మనము ఏ విధమైన వర్క్ కి ఇవ్వము. జస్ట్ ఈ రూట్ యూజర్ ద్వారా యూజర్ ఐఏఎం యూజర్స్ ని క్రియేట్ చేయడానికి, రూల్స్ క్రియేట్ చేయడానికి మాత్రమే వాడతాం అనమాట. ఏ యూజర్ కి కూడా మనము ఈ రూట్ అకౌంట్ అనే దాన్ని సప్లై చెయ్యం. ఓకే, ఒక్కసారి లాగిన్ అవుదాం. క్లౌడ్ కంప్యూట్ ఇన్ తెలుగు @gmail.com. నేను మల్టిపుల్ అకౌంట్స్ వాడుతూ ఉంటాను కదా, అందుకని చెప్పి ఒకసారి క్యాప్చర్ వస్తూ ఉంటుంది. సాధారణంగా అందరికీ రాదు. ఏంటంటే నేను మా క్లయింట్స్ కి అందరికి వాడే మల్టిపుల్ అకౌంట్స్ వాడుతూ ఉంటాను. అటు తిప్పి అది సైన్ ఇన్, సైన్ అవుట్ అయ్యి ఇంకోటి వాడుతూ ఉంటాను. దట్స్ ఏంటంటే వాడు వెరిఫికేషన్ కోసం ఏడబ్ల్యూఎస్ వాడు ఈ క్యాప్చర్ పెడుతూ ఉంటాడు. మనమా కాదా, లేకపోతే రోబో వర్క్ ఏమైనా జరిగిపోతుందా అన్నది తెలియడం కోసం. రైట్, మన అకౌంట్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూసారా ఈ సర్వీసెస్ అన్ని కూడా రీసెంట్లీ విజిటెడ్ అంటే నేను వేరే అకౌంట్ లో లాగిన్ అయినప్పుడు కొన్ని సర్వీసెస్ వాడతాను కదా, అదంతా కూడా నాకు క్యాషింగ్ లో ఇక్కడ ఉండిపోతుంది. దాని ప్రకారం ఇక్కడ వస్తుంది. యాక్చువల్ గా ఏడబ్ల్యూఎస్ ఆల్ సర్వీసెస్ అయితే ఇక్కడ ఉంటాయి. చూడండి, కంప్యూటింగ్ సర్వీసెస్, మేనేజ్మెంట్ అండ్ గవర్నెన్స్, సెక్యూరిటీ, ఐడెంటిటీ, కంప్లైన్స్, ఇలాంటి వాటిలో చూడండి రకరకాల సర్వీసెస్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. చూసారు, ఇవన్నీ కూడా ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ అన్నమాట. స్టోరేజ్ సర్వీసెస్, S3, కంటైనర్స్, డేటాబేస్, డైనమోడిబి, క్యాషింగ్ సర్వీసెస్, ఇలాంటి సర్వీసెస్ ఉన్నాయి. చూసారా, ఇప్పుడు ఆర్డిఎస్ అనే సర్వీస్ వాడుతున్నాం అనుకోండి. సారీ, ఆర్డిఎస్ అనే సర్వీస్ చూసాం అనుకోండి. ఇక్కడ మనకి మీరు ఈమెయిల్ చేసిన దాన్ని వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. చూసారా, యువర్ సైన్ అప్ ఇస్ ఆల్మోస్ట్ కంప్లీట్, ఇంకా కంప్లీట్ గా కాలేదు. మన ఈమెయిల్ ఐడిలోకి వెళ్తే అక్కడ దాన్ని కన్ఫర్మ్ చేసుకోమని చెప్పి ఉంటుంది, చేసుకోవాలి దాన్ని కూడా. Amazon Web Services. Okay. Thank you for creating an Amazon AWS account. For next 12 months, you will have free access to complete storage, database and application services. ఓకే, ఇది కొంత టైం పడుతుంది యాక్సెస్ అవ్వడం కోసం. ఇక్కడ మనం దాన్ని అథెంటికేట్ కూడా చేయాలి. ఓకే, మనకు మళ్ళీ ఒక లింక్ వస్తుంది అనమాట. ఆ లింక్ ద్వారా మనం దీన్ని సెటప్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక పని చేస్తాను, నా దగ్గర ఉన్న ఆల్రెడీ అవైలబుల్ ఉన్న ఒక అకౌంట్ త్రూ మీకు దాంట్లో ఉండే సర్వీసెస్ ఫ్రీ ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను మీకు నేను. ఓకే, మీరంతా కూడా ఇప్పుడు ఇవాళ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. చేసుకుంటున్నప్పుడు మీకు ఏమైనా డౌట్ వస్తే నన్ను అడుగుతూ ఉండండి. నేను ఇవాళ అవైలబుల్ అయితే మీకు అందరికీ చెప్తాను ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక.
ఇప్పుడు ఇక్కడ చూడండి, EC2 అనే సర్వీస్ కనుక నేను ఓపెన్ చేశానంటే నాకు ఇక్కడ ఇన్స్టెన్సెస్ ఇక్కడ మనం ఏమైనా క్రియేట్ చేసుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మనం కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకోవాలంటే లాంచ్ ఇన్స్టెన్స్ అంటాం అనమాట. ఇన్స్టెన్స్ లాంచ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఏ విధమైన కాన్ఫిగరేషన్ తోటి కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతారు. లైనక్స్ మిషన్స్ కావాలా, విండోస్ మిషన్స్ కావాలా, లేకపోతే రెడ్ హ్యాట్ సర్వీసెస్ కావాలా, ఉబుంటూ కావాలా అని చెప్పి అడుగుతారు. మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు సపోజ్ నేను విండోస్ మిషన్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ చెప్తారు అనమాట, జాగ్రత్త చూసుకోండి, అన్నీ కాదు, ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ దీనికి మాత్రమే ఉంది, T2 మైక్రోకి మీకు ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ ఉంది, ఇది యూజ్ చేసుకుని ఫ్రీ టైర్ వాళ్ళు వాడుకోవాలి, నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు ఇది వాడుకోండి అని చెప్తారు అనమాట. ఓకే, 4G మైక్రో ఇలాంటివన్నీ చూసారనుకోండి, ఇలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఈ సమ్ రీజియన్ డిపెండెన్సీ కూడా ఉంటాయి. కొన్ని సర్వీసెస్ వచ్చి కొన్ని రీజియన్స్ లో మాత్రమే ఫ్రీ ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, ఈ టాప్ లో ఇది రీజియన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఏ రీజియన్ లో మనం ముంబైలో ఇండియా వాళ్ళం కనుక ముంబై మనకి, అలాగే అమెరికా వాళ్ళు అనుకోండి నార్త్ వెర్జీనియా కానీ, ఓహియో కానీ, కాలిఫోర్నియా, ఒరేగాన్ ఏదో ఉంది, ఇలాంటి వాటిలన్నింటిలోనే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. మనం చేసుకుంటున్న రీజియన్ బట్టి మళ్ళీ దాన్ని వేరే రీజియన్స్ లో వర్క్ చేసుకోవడానికి ఉండే పర్మిషన్స్, డిపెండెన్సీస్ అన్ని ఉంటూ ఉంటాయి. ఇక్కడ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఏదైనా సర్వీస్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాని రీజియన్ ఏంటి అన్నది మన మైండ్ లో పెట్టుకునే వర్క్ చేయాలి మీరు. ఓకే, తర్వాత దీంట్లో చూడండి, మీ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, తర్వాత బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది, ఈ సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఇక్కడ ఉంటాయి. ఈ బిల్లింగ్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళారు అనుకోండి, మీరు మీ మంత్లీ మీకు ఎంత బిల్ జనరేట్ అవుతుందన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. ప్రతి నెలలో మీరు ఏ సర్వీసెస్ వాడారు, ఇక్కడ చూడండి, నేను ఏదో సర్వీస్ వాడాను, దానికి 24 రూపీస్ 24.50 ఇండియన్ రూపీస్ వచ్చింది నాకు. ఓకే, దేంట్లో వాడాను అన్నది కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఏదో వాడాను, దానికి $0.28 వచ్చింది అని చెప్పి, దాంట్లో ఏదో GST కలుపుతాడు, మనకి బిల్ ఇస్తాడు. ఇక్కడ చూస్తే 1 GB ఆఫ్ అమెజాన్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, స్నాప్షాట్ స్టోరేజ్, ఇలాంటి ఏదో స్టోరేజ్ యూజ్ చేశాను నేను, దట్స్ వై నాకు ఏదో బిల్ వచ్చింది అనమాట. అంటే అది ఫ్రీ టైర్ లిమిటేషన్ అనేది దాటిపోవడం వల్ల నాకు బిల్ వచ్చింది. అవసరాన్ని బట్టి చేసుకుంటూ ఉంటాను, దాని ప్రకారం బిల్స్ వస్తూ ఉంటాయి. ఓకే, సెప్టెంబర్ లో ఇంత వచ్చింది చూడండి. ఇక్కడ ఏ సర్వీసెస్ వాడాను నేను, ఆ సర్వీసెస్ లో నాకు బిల్ ఎక్కడ జనరేట్ అయింది అన్నది ఇక్కడ క్లియర్ గా ఉంటుంది. అదే ఇక్కడ చూస్తే నేను ఏషియా పసిఫిక్ ముంబై రీజియన్ లో ఏవో సమ్ ఇన్స్టెన్సెస్ లాంచ్ చేశాను, అలాగే నా US ఈస్ట్ లో నార్త్ వెర్జీనియాలో అయితే చేశాను, కానీ దానికి ఇంకా బిల్ జనరేట్ అవ్వాల్సినంత రాలేదు, కానీ అది పైప్ లైన్ లో ఉందన్నమాట. ఏమైనా అవసరమైతే బిల్ పడుతుంది నాకు, అందుకని ఆ రెండు చూపించాడు. ఓకే, ఇంతకు ముందు ఆగస్ట్ లో చూస్తే నేను ఏవో వాడాను, ఇక్కడ $3 బిల్ వచ్చింది నాకు, ఇండియన్ రూపీస్ లో చూస్తే 278 రూపీస్ పడింది. ఓకే, ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్ ఇక్కడ కూడా నేను వాడింది, అక్కడ ఏషియా పసిఫిక్ లో US ఈస్ట్ లో ఏదో ఇన్స్టెన్సెస్ వాడుకున్నాము, దాని ప్రకారం ఏదో బిల్ వచ్చింది అనమాట. సో ఈ విధంగా బిల్ అనేది ఉంటూ ఉంటుంది. మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండి వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా సరే మనం దీంట్లోకి లాగిన్ అయిన వెంటనే, అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే ఈ రూట్ అకౌంట్ కు ఉండే క్రెడెన్షియల్స్ అన్ని తీసేయాలన్నమాట. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. అంటే మన మొబైల్కి ఎప్పుడు ఒక OTP వస్తుంది, ఆ OTP ద్వారా మాత్రమే మన అకౌంట్ మనం యాక్సెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, అవన్నీ కూడా సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. ఎవడైనా మన అకౌంట్ ని హ్యాక్ చేసి యూజర్ ID పాస్వర్డ్ తెలిసిపోయినా, లేకపోతే ఒక సర్వీస్ యాక్సెస్ చేయడానికి దాని ఎండ్ పాయింట్ తెలిసిపోయినా, మన సర్వీస్ అనేది ఈజీగా యాక్సెస్ చేసేయడానికి చాలా మంది రెడీగా ఉంటారు. కనుక ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన అకౌంట్ ని ఎక్కడ పడితే అక్కడ డిస్ప్లే చేయకూడదు. అట్ ద సేమ్ టైం 2-స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే రూట్ అకౌంట్ ని మనం ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయకూడదు. మనం ఒక ఆఫీస్ లో ఒక అకౌంట్, ఒక కస్టమర్ కోసం మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసాము అంటే, అందులో అడ్మిన్ ఎవడో ఉంటాడు, వాడికి మాత్రమే ఆ అకౌంట్ రిలేటెడ్ కంప్లీట్ పర్మిషన్ ఉంటుంది. ఆ తర్వాత అందులో ఎంత పెద్ద మేనేజర్ అయినా కూడా వాళ్ళకి రూట్ అకౌంట్ యాక్సెస్ ఉండదు. ఓన్లీ IAM యూజర్ యాక్సెస్ పర్మిషన్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అలాగ మాత్రమే వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఏ చిన్న తేడా జరిగినా బిల్ అనేది లక్షలు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎవరైతే ఆ అకౌంట్ మేనేజర్, ఓనర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఈమెయిల్ ID సప్లై చేసి, ఆ క్రెడిట్ కార్డ్ సప్లై చేసి ఎవరైతే యూజ్ చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే దానికి రెస్పాన్సిబుల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, దట్స్ వై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత ఉపయోగంగా ఉంటాయో ఆన్లైన్ లో సర్వీసెస్ అనేవి, ఎంత బాగుంటాయో అంత తలనొప్పి కూడా ఉంటుంది. చిన్న తేడా వచ్చినా కూడా బిల్ పేలిపోతూ ఉంటుంది, తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దట్స్ వై చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మీలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగొచ్చు. కొంతమంది ప్రైవేట్ మెసేజ్లు పెడుతున్నారు, అందుకని షేరింగ్ స్టాప్ చేస్తాను. జస్ట్ మీరు అడగండి, పర్వాలేదు.
ఐ థింక్ కృష్ణ ఏదో అడుగుదాం అనుకుంటున్నట్టున్నారు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా యాజ్ ఆఫ్ నౌ? డౌట్స్ ఏమి లేవంటే ఇంక సెషన్ స్టాప్ చేసేస్తాను, అయిపోవచ్చింది మనది. ఎలాగో ఇవాళ చెప్పాలనుకున్న టాపిక్స్ అన్ని చెప్పేస్తాను నేను. ఫ్రీ సర్వీసెస్ ఏముంటాయో చెప్పాను, ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేయడం ఎలాగో చెప్పాను, ఇంట్రొడక్షన్ టు ఏడబ్ల్యూఎస్, ఈ 3 చెప్పేసాం కనుక ఇంతకు మించి ఇందులో ఇవాటికి డిస్కస్ చేసుకునేది ఏం లేదు. సో ఫైన్, హర్షవర్ధన్ చెప్తున్నారు నో డౌట్స్ అని. గుడ్ టు హియర్ దట్. Shekhar, for account creation, we have to give only credit card details or debit card details also? డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ చెప్తున్నారు వాళ్ళు, కాకపోతే డెబిట్ కార్డ్ లో కొన్ని లిమిటేషన్స్ ఏవో చెప్తున్నారు, మాస్టర్ కార్డు అది ఏదని, అంటే కొంతమంది చెప్తున్నారు వాళ్ళకి యాక్సెస్ కావట్లేదు అని చెప్పి. అది బ్యాంక్ అండ్ మీ బ్యాంక్ అండ్ ఏడబ్ల్యూఎస్ మధ్య ఉండే కమ్యూనికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మీకు కార్డుకి కనుక ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కి పర్మిషన్స్ లేవు అనుకో, ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక 2 రూపీస్ డెబిట్ చేస్తారు వాళ్ళు, జస్ట్ ఫర్ వెరిఫికేషన్. మనం ఇష్టం వచ్చినది ఏదో ఇచ్చేయకుండా మనం ఆథరైజ్డా కాదా అని తెలుసుకోవడం కోసం ఒక 2 రూపీస్ డెబిట్ చేస్తారు. సో అది అవ్వాలి అంటే మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఉండాల్సిన పర్మిషన్స్ అన్ని క్లియర్ గా ఉండాలన్నమాట. అవి ఉన్నాయా లేదా, మీకు అవ్వకపోతే కనుక వాటిలో ఏదో ప్రాబ్లం ఉందేమో అనుకుని దాని వైపు ఆలోచించండి ఒకసారి. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్? No questions. Fine. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ సెషన్. మండే నుంచి మనకి రియల్ క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, అంటే సర్వీసెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను నేను. సో ఇవాళతోటి ఫ్రీ సెషన్స్ అయిపోయాయి. ఇవాళ రేపట్లో బిల్ పే చేసేసేయండి కంప్లీట్ అంతా కూడా. ఓకే, చాలా మంది ఇప్పటి వరకు నాకు వచ్చిన వాళ్ళలో సెపరేట్ అంటే ఎక్కువ మంది డెవాప్స్ కావాలనుకున్న వాళ్ళంతా కూడా కంప్లీట్ కోర్స్ అడుగుతున్నారు. సో కంప్లీట్ కోర్స్ కావాలనే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కనుక సెపరేట్ బ్యాచెస్ పెడతాం, అంటే ఇది అయిపోయిన తర్వాత అది పెడతాం అనమాట. ఓన్లీ డెవాప్స్ కావాలనుకునే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ కోసం ప్యానల్ క్లాసెస్ కూడా పెడతాం. ఓకే, రెండు అంటే ఈ ఓన్లీ డెవాప్స్ కనుక మీకు ఏడబ్ల్యూఎస్ అవసరం లేదు అన్న వాళ్ళు ఒక ఇద్దరు ఉన్నారు, ఉండండి చెప్తాను ఎంతమంది ఉన్నారు. ఓన్లీ డెవాప్స్ ఇద్దరు ఉన్నారు, డెవాప్స్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ కావాలనుకున్న వాళ్ళు 3 ఉన్నారు. సో ఈ 3 ఏం చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళని యాడ్ చేస్తాము, అండ్ ఓన్లీ డెవాప్స్ కావాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ప్యారల్ గా రన్ చేసేస్తాము. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళ టైమింగ్ ని బట్టా, లేకపోతే సాయికి ఇదే టైంలో సాయి తన మీటింగ్ లింక్ షేర్ చేస్తారు, సాయి తోటి జాయిన్ అయిపోయి మీరు అక్కడ నేర్చుకుంటూ ఉండొచ్చు. ఓకే, మీకు ఎవరికైనా ఇంకా ఏమైనా కన్ఫర్మేషన్ కావాల్స్తే మీరు నాకు కాల్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ లో మన గ్రూప్ ఉంది కదా, అక్కడ వాట్సాప్ లో డైరెక్ట్ గా నాకు చేయొచ్చు, గ్రూప్ లో కూడా పెట్టచ్చు. 90% పర్సనల్ గా చేయండి గ్రూప్ లో కంటే కూడా. ఓకే, గ్రూప్ లో అంటే కొన్నిసార్లు స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, దట్స్ వై చెప్తున్నా. దట్స్ వాట్. ఓకే ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ద సెషన్ ఫర్ టుడే. మండే కనెక్ట్ అవుదాం. మండే వరకు అందరూ కూడా రెడీగా ఉండండి అన్ని విషయాల్లోనూ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.